ట్రాక్ మీద కలిసి వస్తుంది బాబు స్టేషన్ ఉన్నా సరే. అలాగే జర్నీ అయితే ఎదిరిపోద్ది. ఒడిస్సా, ఆంధ్ర, ఒడిస్సా. ఈ రైల్వే స్టేషన్లో స్టాప్ లేకపోయినా స్టాప్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా అయ్యానంట సన్ఫ్లవర్ చెట్లు మొత్తం. ఫిజికల్ టికెట్ తేకుండా మెసేజ్ చూపిస్తే సరిపోద్దని అనుకున్నారంటే పప్పులో కాలేసినట్టే. సూపర్ సూపర్. ఈ రాజ్యరాణి ఎక్స్ప్రెస్ కి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూసారా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సరికొత్త జర్నీ లాగ్తో మిమ్మల్ని కలుసుకున్నది నాకు చాలా సంతోషంగా అయితే ఉందండి. రైట్ నేను వచ్చేసి ఎక్కడ ఉన్నానో మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమవుతుందా? ఇదేంటి అబ్బా చెట్లతో ఉన్నాయని అనుకుంటున్నారేమో. ఇది వచ్చేసండి గుంపూర్, ఒడిస్సాలో అయితే ఉన్నానండి నేను. ప్రజెంట్ అయితే గుంపూర్ రైల్వే స్టేషన్ అయితే ఉన్నాను. ఈ గుంపూర్ నుండి స్టార్టింగ్ అయ్యే ట్రైన్లో ఒక ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాను. బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అండి ఇది. ఏ ట్రైన్ అనుకుంటున్నారో మీకు తమిళనాడు చూడగా అర్థమైపోయి ఉంటుంది మనం ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాము. నేను వచ్చేసండి ఈ గుంపూర్ నుండి భువనేశ్వర్ వరకు రాజ్యరాణి ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తున్నానండి. ఈ రూట్ ఎలా ఉంటుంది అనుకున్నారు? ఇది వచ్చేసండి గుంపూర్ అనేది ఒడిస్సాలో అయితే ఉంది, ఈ భువనేశ్వర్ కూడా ఒడిస్సాలో అయితే ఉందండి. మన ట్రైన్ రూట్ వచ్చేసి ఈ ఒడిస్సా నుండి ఆంధ్రాకి వెళ్తుంది, మళ్ళీ ఆంధ్ర నుండి ఒడిస్సాకి అయితే వెళ్తుందండి. జర్నీ అయితే చాలా బాగుంటుంది. జర్నీ బ్లాగ్ వచ్చేసి అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా స్టేషన్కి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. నా బ్యాక్గ్రౌండ్ ఉంది చూసారు, స్టేషన్ బిల్డింగ్ ఎలా ఉందో చూసారు, పెంకుటిల్లు టైపు పాత స్టేషన్ అండి. చాలా బాగుంది స్టేషన్. ఇంటీరియర్ కూడా చూపిస్తాను, మీరు అవక్క అయిపోతారు స్టేషన్ ఎలా ఉంది ఏంటబ్బా అని. అవుట్ సైడ్ లుక్ చూసారండి గుంపూర్ రైల్వే స్టేషన్. ఇంక లేట్ చేయకుండా లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు. మన ట్రైన్కి అయితే ఒక 30 minutes అయితే ఉందండి డిపార్ట్ అవ్వడానికి. మనం వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుని చేసేలోపు ట్రైన్ టైమింగ్స్ అయితే అయిపోతాయి. వెల్కమ్ టు గుంపూర్. ఈ గుంపూర్ వచ్చేసి ఒడిస్సాలో అయితే ఉంటుందండి. స్టేషన్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ చూస్తే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్ అయితే ఉన్నాయండి. రైట్ సైడ్ లుక్ చేస్తే టికెట్ కౌంటర్ అయితే ఉందండి. బుకింగ్ ఆఫీస్ కూడా ఇదేనండి. ఓవరాల్గా స్టేషన్ ఇంటీరియర్ అండి ఇది. లోన బయటకు వస్తే చక్కలా మెట్లెక్కి స్టేషన్ మీదకి రాగానే మన ట్రైన్ అయితే రెడీగా ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే. స్టేషన్ చూసారా ఎంత బాగుందో, షాక్ అయ్యారా? ప్రజెంట్ అయితే ఒడిస్సాలో ఉన్నామండి. గుంపూర్ అనేది అయితే ఒడిస్సాలో ఉంది. ఇక్కడ నుండి 56 kilometers వెళ్తే పాతపట్నం వస్తుంది, అదైతే ఆంధ్ర బోర్డర్ అండి. అది కూడా నేను క్లారిటీగా చెప్తాను మీకు వీడియోలో. అక్కడ నుండి పలాస దాకా కూడా మళ్ళీ ఆంధ్ర. పలాస దాటిన తర్వాత బెరంపూర్ నుండి మళ్ళీ ఒడిస్సా. జర్నీ అయితే ఎదిరిపోద్ది. ఒడిస్సా, ఆంధ్ర, ఒడిస్సా. జర్నీ అయితే చాలా బాగుంటుంది. అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా కోచ్ అవుట్ సైడ్ లుక్ అయితే ఇదండి, S7. లేట్ చేయకుండా లాన్కి అయితే వెళ్ళిపోవచ్చు. మన కోచ్ చూసారా ఎంత నీట్గా ఉందో నిజంగా. మెయింటెనెన్స్ అయితే ఎదిరిపోయిందండి. ఈ ట్రైన్ మెయింటెనెన్స్ కూడా రోరెక్కలు అయితే జరుగుతుందండి. మెయింటెనెన్స్ వచ్చేసి ఇదేనండి 41 నా సీట్ అయితే. లోయర్ బెర్త్ అయితే ఇచ్చారు మనకి. ఇటు సైడ్ వచ్చేసి సైడ్ లోయర్, సైడ్ అప్పర్ అయితే ఉంటాయి. ఇటు సైడ్ ఏమో అప్పర్, ఇదేం మిడిల్, ఇదేం లోయర్ అండి. అలాగే సేమ్ అంతే, ఇది పైకి లేస్తుంది. అర్థం కూడా చాలా నీట్గా అయితే ఉంది. మన ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తానండి. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 18118 గుంపూర్ రోరకల్ల రాజ్యరాణి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనం వచ్చేసండి ఈ గుంపూర్ నుండి భువనేశ్వర్ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఈ భువనేశ్వర్ వరకు కూడా మనకు వచ్చేసి టికెట్ ఎంత పడ్డదంటే 230 rupees అయితే పడ్డదండి. ఎన్ని కిలోమీటర్స్ అనుకుంటున్నారు? 358 kilometers 230 rupees అయితే టికెట్ అయితే పడ్డది. మనం ఈ గుంపూర్ రోరకల్ల రాజ్యరాణి ఎక్స్ప్రెస్లో కోచ్ పొజిషన్ చూసుకున్నట్లయితే 3 3-tier బోగీలు, 1 2-tier బోగీ, 7 స్లీపర్ బోగీలు, 4 జనరల్ బోగీలు, 2 SLR బోగీలు అయితే నడుస్తుందండి మన ట్రైన్ అయితే. మనం వచ్చేసి ఈ ట్రైన్లో స్లీపర్ టికెట్ అయితే తీసుకున్నాం. అది కూడా ఫిజికల్ స్లీపర్ టికెట్ అండి. అంటే నేను స్టేషన్కి వెళ్ళి అయితే బుక్ చేసుకున్నాను టికెట్ అన్నది అయితే. ఫిజికల్ రిజర్వేషన్ టికెట్ అంటే ఇదేనండి. ఈ టికెట్ ఉండదు పక్కగా ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే. ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాం కాబట్టి కంపల్సరీగా ఫిజికల్ టికెట్ అన్నది అయితే ఉండాలండి ట్రావెలింగ్ చేసినప్పుడు. అవి రూల్స్ అయ్యి. ఒకవేళ మీరు ఫిజికల్ టికెట్ తేకుండా మెసేజ్ చూపిస్తే సరిపోద్దని అనుకున్నారంటే పప్పులో కాలేసినట్టే. టీసీ వచ్చినప్పుడు ఆ ఫిజికల్ టికెట్ అనేది అయితే చూపించాలి. నేనైతే క్యారీ చేస్తున్నాను ఫిజికల్ టికెట్ని. ఇదిగోండి మన ట్రైన్కి అయితే ఇంకా 2 minutes అయితే ఉందండి డిపార్ట్ అవ్వడానికి. ఈ గుంపూర్ నుండి అయితే జర్నీ వచ్చేసి అదిరిపోద్దండి. అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఇంకే ట్రైన్ జర్నీ చేస్తే బాగుంటుంది మన తెలుగు రాష్ట్రాలు అన్నది మీరైతే కామెంట్ అయితే చేసండి. నేను మోస్ట్లీ ఆ జర్నీ బ్లాగ్స్ అయితే ట్రై చేయడానికి అయితే చూస్తా పక్క. 3:57 అయితే అయింది, అంటే 3 నిమిషాల తక్కువ 4 అయితే అయిపోయింది ఆల్రెడీ. మన ట్రైన్ ఏమో డిపార్చర్ వచ్చేసి ఇక్కడ 3:30 అయితే డిపార్ట్ అవ్వాలి. కానీ టైం చూసారు కదా, 27 minutes డిలేకి అయితే డిపార్ట్ అవుతుందండి ఈ గుంపూర్ నుండి అయితే. ఈ గుంపూర్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GNPR. ఎంతమంది ఉన్నారు మన వీడియో చూస్తున్నారు ఈ గుంపూర్ నుండి? పక్కాగా కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని జర్నీ వీడియోస్ చేయాలి కదా మనం, కొత్త కొత్త రూట్లన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే పక్కాగా మీరు కామెంట్ చేయండి. అలాగే లైక్ అయితే చేయండి, చాలు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇంకా వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా నా వీడియోని అయితే షేర్ చేయండి. ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి చిన్న ప్లాట్ఫామ్ అండి. పూరి గుంపూరు అలాగే విశాఖపట్నం గుంపూర్ ఎక్స్ప్రెస్ అయితే ఇందులోకి అయితే వస్తాయి. ఈ ప్లాట్ఫామ్ చూసారా, చాలా పెద్దదండి బాబు ప్లాట్ఫామ్. బాయ్ బాయ్ గుంపూర్, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ టైం సరికొత్త ట్రైన్ జర్నీతో. బాయ్ బాయ్. మన ట్రైను నెక్స్ట్ ఆగేది కాశీనగర్ హాల్లో అయితే అవుతుందండి. ఈ రోజుల్లో వర్షాలు ఎలా పడాలండి అసలు, దాని ఎండ చూడండి ఎంత దారుణంగా ఉంది అసలు. అలా స్లీపర్ క్లాస్ అనే పేరే కానీ లోన్ ఎంత వేడవుతుందో తెలుసండి. 2 నిమిషాలు ఉండలేకపోతున్నాం లోన్ అయితే. 2 నిమిషాలు ఛార్జింగ్ కట్టడం లేదు, ఫోన్ అయితే ఫుల్గా వేడికిపోయిందండి నిజంగా.
మన ట్రైన్ వచ్చేసండి సోర్ స్టేషన్లోనే 25 నిమిషాలు లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టేషన్కి ఎంతసేపట్లో వెళ్ళేస్తుందో మనం భువనేశ్వర్ దిగినప్పుడు ఆన్ టైం వెళ్తుందా లేదన్నది అయితే చూద్దామండి. ప్రజెంట్ వేరే ట్రైన్ అప్పుడు అయితే ఆన్ టైం అయితే చూపిస్తుంది. మరి బెరంపూర్ పలాస ఇవన్నీ కూడా లోకో పైలట్ గారు అయితే కవర్ చేస్తారా లేదన్నది అయితే చూద్దామండి. కొండలు చెట్లు ఎటు చూసినా ఏ కనిపిస్తున్నాయండి. పెద్ద పెద్ద కొండలు పెద్ద పెద్ద చెట్లు అయితే. ఇంకోటి మన ట్రైన్ ఒకటి ఈ సెక్షన్లో స్పీడ్ 40 కన్నా ఎక్కువ వెళ్ళలేదండి. హైయెస్ట్ స్పీడ్ ఎంతండి ఈ సెక్షన్లో 40 అండి. ప్రజెంట్ ట్రైన్ స్పీడ్ వచ్చేసి 25 నుండి 30 మధ్యలో అయితే ఉందండి. ఈ స్పీడ్లో వెళ్తుంటే నాకు ఏ ఫీలింగ్ వస్తుంది తెలిసింది నిజంగా. అడవిలో వెళ్తూ ఉంటారు బాబు అన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. చూడండి చెట్లు ఎంత ఉన్నాయో. పక్కన కొండ చూడండి ఎంత దగ్గరగా ఉందా మనకి. ఇది కొండ చూసారండి, ఇది ఎంత దగ్గరగా ఉందో కొండ ఏకంగానే. చెట్లు బాబా నిజంగా అడవిలో వెళ్తున్నట్టు ఉందండి నిజంగా. కనిపిస్తున్నాయండి సన్ఫ్లవర్ చెట్లు. ఇవన్నీ కూడా అయ్యానండి సన్ఫ్లవర్ చెట్లు మొత్తం. ఇవన్నీ ఎదిగిన తర్వాత పువ్వులు పోతే ఒక రకంగా ఉంటుందండి నిజంగా. మన ట్రైన్ అయితేనండి లిహూరి హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే ఆపేశారండి. చూసారా ఎంతమంది ఎక్కుతున్నారు జనాలు. అసలు ఈ రైల్వే స్టేషన్లో స్టాప్ అయితే లేదు, కాకపోతే జనాలు ఎక్కుతున్నారని చెప్పి అయితే ఆపేశారండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎల్ఆర్ఐ. మన ట్రైన్ అయితే బయలుదేరుతుందండి లిహూరి నుండి. ప్లాట్ఫామ్ చూసారా ఎంత కిందకు ఉందో లిహూరి. ఈ లిహూరే కాదండి బాబా, ప్రతి స్టేషన్ కూడా ఈ సెక్షన్లో బాగా కిందకంటే ఉన్నాయండి. బాయ్ బాయ్ లిహూరి. ఎంతమంది చూస్తున్నారు ఈ లిహూరి నుండి మన వీడియో పక్కాగా అయితే కామెంట్ అయితే చేయండి. చిన్న చిన్నగా ఉన్నాయి స్టేషన్లన్నీ కూడా. కమ్ టు కాశీనగర్ హాల్ట్. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KNRG. చూసారంటే స్టేషన్ కూడా అక్కడ ఆగిపోయింది. మన ట్రైన్ లెంత్ ఎక్కువ అవడం వల్ల ఇక్కడ ఆగిపోయింది. ప్లాట్ఫామ్ మీద కూడా వెళ్ళదు కనీసం. ఇవన్నీ హాల్ట్ రైల్వే స్టేషన్లు కదండి, చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. చూసారా పాపం ప్లాట్ఫామ్ లేక వాళ్ళు అలా ఎక్కుతున్నారు పాపం. ఎవరు ఈ స్టేషన్లో ప్లాట్ఫామ్ పెంచితే కనుక ఒక రకంగా ఉంటుందండి నిజంగా. ఎందుకంటే ఎక్కే వాళ్ళకి కూడా ఇబ్బంది అవ్వదు. అంతకెందుకు ఉందో చూసారా ట్రాక్ మీద ఎక్కాల్సి వస్తుంది పాపం స్టేషన్ ఉన్నా సరే. అలాగే కాశీనగర్ హాల్ట్ 4:05 రావాల్సింది 4:36కి అయితే డిపార్ట్ అవుతుందండి మన ట్రైన్ అయితే. ఈ కాశీనగర్ హాల్ట్ నుండి అయితే 1 minutes డిలే అయితే డిపార్ట్ అవుతుందండి మన ట్రైన్ అయితే. బాయ్ బాయ్ కాశీనగర్ హాల్ట్. చిన్న చిన్న స్టేషన్లు భలే ఉన్నాయండి నిజంగా. ఈ రైల్వే స్టేషన్లో స్టాప్ లేకపోయినా స్టాప్ ఇచ్చారండి. కారణం ఏంటనుకున్నారు, జనాలు ఎక్కుతున్నారు కాబట్టి. పరాలకం ఉండే అవుటర్లు అయితే ఉందండి మన ట్రైన్ అయితే. అంతా కూడా ఇంకా ఒడిస్సాలో ఉంది ఇంకా మన ట్రైన్. ఈ స్టేషన్ దాటితే ఇంకా ఆంధ్ర వచ్చేసినట్టే. లైటింగ్ అయితే నెమ్మదిగా తగ్గిపోతుంది. మరి మోస్ట్లీ 100కి 100% అయితే క్యాప్చర్ చేస్తానండి నైట్ కూడా. వెల్కమ్ టు పరాలకముండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి PLH. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ వచ్చేసి 25 minutes డిలే అయితే వచ్చిందండి. 35 minutes డిలే అయినా 25 minutes డిలే అయితే చేశారండి లోకో పైలట్ గారు అయితే. మన ట్రైన్ వచ్చేసండి పరాలకముండి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి PLK. ఇక్కడ నుండి ఆంధ్ర వచ్చేసి అంత దూరం ఉండదండి, పక్కనే పాతపట్నం అయితే ఉంటుంది. ఈ పాతపట్నానికి ఈ పరాలకముండి రైల్వే స్టేషన్ మధ్యలో అయితే ఒక బ్రిడ్జ్ అయితే వస్తుందండి. ఆ బ్రిడ్జే బార్డర్ అండి. ఆ బ్రిడ్జ్ ఏంటన్నది మీకు క్లారిటీగా చూపిస్తాను వీడియో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఆంధ్రాకి అయితే దగ్గరలో ఉన్నాం. దానికి మన ట్రైన్ అయితే పరాలకముండి నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేది ఆంధ్రాలోకి అయితే వెళ్ళబోతున్నాం. చూడండి ఆంధ్ర ఎలా ఉంటుందో, పేర్లు బోర్డులు అన్నీ మారిపోతాయి. మనం అయితేనండి ఒడిస్సాకి అయితే ఇంకా బాయ్ బాయ్ అయితే చెప్పేయచ్చు. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేస్తుంది చూసారా, ఆ బ్రిడ్జ్ వచ్చేసి మహేంద్ర తనియు అండి. ఈ బ్రిడ్జ్ అవతలేమో ఆంధ్రప్రదేశ్, బ్రిడ్జ్ అవతలేమో ఒడిస్సా అండి. బాయ్ బాయ్ ఒడిస్సా. మనం అయితే ఆంధ్రలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఏ ఆంధ్ర అనుకుంటున్నారు, ఉత్తరాంధ్రలోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం. మన ట్రైన్ వచ్చేసి ప్రజెంట్ పాతపట్నం రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఇది వచ్చేసి ఆంధ్రాలో మొదటి స్టేషన్ అండి ఒడిస్సా నుండి అయితే. ఈ రైల్వే లైన్ వచ్చేసి ఇదివరకు నౌపాడ నుండి ఈ పర్లాకముండి వరకు ఉండేదండి. అది కూడా 1900 అయితే పూర్తయింది. పక్క నుండి గుంటూరు వచ్చేసి 1929లోకి అయితే వేసారండి లైన్ వచ్చేసి. ఒక్కసారి టైం చూడండి, 5:38 అయితే అయిందండి సాయంత్రం. వెళ్తురు చూసారా స్లోగా అయితే లాస్ అయిపోతుంది మనకి లైట్ అయితే. మన ట్రైన్ వచ్చేసండి తెంబూరు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఒక్కసారి ఐసీఎఫ్ ట్రాక్ సౌండ్ చూసారా ఎలా అవుతున్నాయో. అసలు ఐసీఎఫ్ ట్రాక్ సౌండ్స్ అంటేనే సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటారు ఐసీఎఫ్ ట్రాక్ సౌండ్స్కి. మన ట్రైన్ వచ్చేసి తెంబూరు అయితే స్కిప్ చేస్తుంది కదండి. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TMB. ఇక్కడ నుండి నౌపాడ వచ్చేసి 20 కిలోమీటర్లు అండి. ఇంకా ఈ తెంబూరు నుండి ఎంతమంది వస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మన ట్రైన్ అయితేనండి నౌపాడ జంక్షన్కి అయితే వచ్చేసిందండి. వెల్కమ్ టు నౌపాడ జంక్షన్. ఈ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NWP
మన ట్రైన్ అయితేనండి ఈ నౌపాడ జంక్షన్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చిందండి. ఈ నౌపాడ జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి వచ్చేసి మన ట్రైన్ వచ్చిన రోడ్డు గుంటూరు నుండి, రెండోది వచ్చేసి విశాఖపట్నం సైడ్, మూడోది వచ్చేసి మన ట్రైన్ వెళ్ళబోయే భువనేశ్వర్ సైడ్ అండి. ఈ విశాఖపట్నం భువనేశ్వర్ అన్నది చెన్నై హౌరా మెయిన్ లైన్స్ అండి. ఇక్కడ నుండి మన బండి ఇంకెలా బాగా చేస్తారు అన్నది అయితే చూద్దామండి. ఇక్కడ దాకా అయితే 30-40 నుంచి వెళ్ళదు కదండి స్పీడ్. మరి ఇక్కడ నుండి ఇంకా వెళ్తుంది ఏంటన్నది అయితే చూద్దామండి. జర్నీలోకి వచ్చేసి అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీలోకి వచ్చేసి అదిరిపోద్ది. మన ట్రైన్ వచ్చేసండి నౌపాడ నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది. నౌపాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NWP. ఎన్ని వైపులకి వెళ్ళొచ్చు ఇందా చెప్పాను కదండి మీకు, 3 వైపులకి అయితే వెళ్ళచ్చు. మన ట్రైన్ వచ్చేసండి ఈ నౌపాడకి 90 కిలోమీటర్స్ అయితే కవర్ చేసిందండి. ప్రజెంట్ మన ట్రైన్ డిలే వచ్చేసి 23 మినిట్స్ డిలే అయితే నడుస్తుందండి ప్రజెంట్ అయితే ఇచ్చిన షెడ్యూల్కి అయితే. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన ట్రైన్కి పలాస. మన ట్రైన్ వచ్చేసండి పలాస అవుటర్లో అయితే ఉందండి. మన ట్రైన్ వచ్చేసండి పలాస రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి. వెల్కమ్ టు పలాస. మన ట్రైన్ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ నుండి ఈ పలాస వరకు కూడా 115 కిలోమీటర్ అయితే కవర్ చేసిందండి. వాట్ ఏ క్రౌడ్, చాలామంది ఎక్కినారండి ఈ ట్రైన్కి. ఇక్కడే ఫుల్ అయిపోయేలా ఉంది మా ట్రైన్ అయితే. ఏ మాటగా మాట చెప్పుకోవాలి నిజంగా, లోకో పైలట్ గారికి అసలు హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. 15 మినిట్స్ డిలేని నవపాడ జంక్షన్ వచ్చినప్పటికి మన ట్రైన్ వచ్చేసి 15 మినిట్స్ డిలేలో అవుతుంది. ఇక్కడ చూడండి పలాస వచ్చినప్పటికి 3 మినిట్స్ డిలే. ఏం స్పీడ్ కొట్టారంటే నిజంగా. పైగా వ్యాప్స్ ఉన్నాడు కదండి, పాపా వేరే లెవెల్ జర్నీ. ఇక్కడ నుండి ఇంకో రకంగా ఉంటుంది. ఎంజాయ్ చేయండి నిజంగా ట్రాక్షన్స్. టైం చూసారండి 6:38 అయితే అయింది. ఈ రైల్వే స్టేషన్లో వచ్చేసి 6 గంటల 35 నిమిషాలకి అయితే డిపార్ట్ అవ్వాలండి. 3 నిమిషాల ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుందండి మన ట్రైన్ అయితే ఈ పలాస నుండి. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సోంపేట. బాయ్ పలాస. ఈ పలాస రైల్వే స్టేషన్ నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు అయితే చూడండి పెద్ద పెద్ద ట్రైన్స్ అన్ని క్రాసింగ్ మామూలుగా ఉండదు. మన ట్రైన్ అయితేనండి సోంపేటకి అయితే వచ్చేసిందండి. వెల్కమ్ టు సోంపేట. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SPT. ఎంతమంది వస్తున్నారు మన వీడియో ఈ సోంపేట నుండి? ఇప్పుడు టైం చూసారు కదా 7:02 అయితే అయిందండి. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ వచ్చేసి ఈ సోంపేటకి 7:08 అయితే రావాలి. 5 మినిట్స్ బిఫోర్ అయితే వచ్చిందండి. దాన్ని బట్టి అర్థం చేసుకున్నారు ఇంకా స్పీడ్ అంతలా కొడుతున్నారు ఏంటన్నది లోకో పైలట్ గారు అయితే. అలా 110 వెళ్తున్నట్టు లేదండి నాకైతే. 130కి ఏం వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మరి ICF ఫస్ట్ టైం అయితే నాకు ఎందుకో మరి. ట్రైన్ ఏంటబ్బా సడన్గా స్లో చేశారని అనుకున్నాను. బయటకు వచ్చి వస్తే చూసారా నైట్ టైం కూడా వర్క్ చేస్తున్నారండి. ట్రైన్లో ఏదైతే సురక్షితంగా వెళ్తున్నాయంటే కనుక కారణం వచ్చేసి ఏలేనండి. మన ట్రైన్ అయితేనండి ఇచ్చాపురం అయితే వచ్చేసిందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి IPM. 7:23కి రావాల్సిందండి. ఇక్కడికి 7:49కి అయితే వచ్చిందండి. ఈ రైల్వే స్టేషన్కి అయితే 25 మినిట్స్ డిలేగా అయితే వచ్చిందండి ఇచ్చాపురం వచ్చేసి. ఎంతమంది చూస్తున్నారు మన వీడియో ఈ ఇచ్చాపురం నుండి? మన ట్రైన్ అయితేనండి 3 మినిట్స్ హాల్టింగ్ తర్వాత అయితే డిపార్ట్ అయిపోతుందండి ఈ ఇచ్చాపురం నుండి అయితే. మన ట్రైన్కి ఆంధ్రాలో లాస్ట్ స్టాప్ అనేది చెప్పచ్చు. అదేనండి ఈ స్టాప్ అయితే లాస్ట్ స్టాప్ అండి ఈ ట్రైన్కి అయితే. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఒడిస్సాలో అయితే ఉంటుంది. బాయ్ ఇచ్చాపురం. ఎంతమంది చూస్తున్నారు ఇచ్చాపురం నుండి కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఒడిస్సాలో అయితే ఉంటుందండి. అదేనండి బెరంపూర్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి. అది కూడా మీకు కనిపిస్తుందండి చెన్నై కలకత్తా NH16 అండి. అదేనండి నేషనల్ హైవే అండి. మన ట్రైన్ అయితేనండి ఒడిస్సాకి అయితే వచ్చేసింది. ఒడిస్సాలో మొదటి స్టాప్ అయినటువంటి బెరంపూర్కి అయితే వచ్చేసిందండి. వెల్కమ్ టు బెరంపూర్. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BAM. ఈ బెరంపూర్ నుండి బెరంపూర్ టాటానగర్ వందే భారత్ ఉంది. అలాగే విశాఖపట్నం బెరంపూర్ ప్యాసింజర్ స్పెషల్ కూడా ఉందండి. ఇంకేమైనా ట్రైన్స్ ఉన్నట్లయితే కనుక ఈ బెరంపూర్ నుండి పక్కగా కామెంట్ అయితే చేయండి.
మన ట్రైన్ వచ్చేసండి ఈ బెరంపూర్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వచ్చిందండి. ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూసారా మన ట్రైన్కి ఈ బెరంపూర్ నుండి. నా వీడియోకి అయితే నేనే డబ్బింగ్ చెప్పుకుంటానండి. ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్ళి ఉంటే మైక్ నేను అంత దగ్గరికి మాట్లాడినా సరే రియాక్షన్స్ అంతలా రికార్డ్ అయినాయంటే ఇంకా అర్థం చేసుకోండి మీరు. నా వాయిస్ ఏమి వినిపించలేదు అండి దగ్గరికి మాట్లాడినా సరే. అక్కడ నేనేం చెప్తానంటేనండి, ఇచ్చాపురం అయితే దాటింది కదండి. ఇచ్చాపురం నుండి భువనేశ్వర్ వచ్చేసి 144 కిలోమీటర్స్. 2 డేస్ నుండి కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాను. నేను వచ్చేసి భీమవరం నుండి విశాఖపట్నం పూరి తిరుపతి, విశాఖపట్నం నుండి గుంటూరు దాకా ప్యాసింజర్ స్పెషల్, గుంటూరు నుండి భువనేశ్వర్ దాకా ఈ రూరల్ రాజ్యరాణి ఎక్స్ప్రెస్ వెళ్తున్నాను. నాకైతే నీరసంగా ఉందండి, బాగా టైడ్ అయితే అయిపోయాను. ఇంతకీ భువనేశ్వర్లో వచ్చేసి డాల్మెంటరీ రూమ్స్ కూడా లేవు అని చెప్తున్నానండి నేనైతే అక్కడ. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసండి భువనేశ్వర్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉందండి. ఇప్పుడు స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది చూసారా, హాల్ట్ రైల్వే స్టేషన్. ఇది వచ్చేసండి లింగరాజ్ టెంపుల్ రోడ్ PH అండి. PH అంటే ప్యాసింజర్ హాల్ట్ అని అయితే అర్థం అండి. నేను వచ్చేసి కొత్త రోడ్లో అలారం పెట్టడం లేద్దాం అనుకున్నాను, కానీ అలారం పెట్టాను కానీ నాకైతే ఈ టెంపుల్ రోడ్లో అయితే వచ్చిందండి మెలకు. అయితే లగలపోయాను అసలు. ఇక్కడ నుండి భువనేశ్వర్ వచ్చేసి 5 కిలోమీటర్స్ అండి. ఒక్కసారి స్టేషన్ చూసారా, లైట్లతో కలకల్లాడిపోతుంది భువనేశ్వర్ అంతా కూడా. ఈ స్టేషన్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్లో అయితే ఉందండి ప్రజెంట్. అయితే మన డెస్టినేషన్ అయినటువంటి భువనేశ్వర్కి అయితే వచ్చేస్తాం. ఈ భువనేశ్వర్ అనేది ఒడిస్సా క్యాపిటల్ అండి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వెళ్తుంది. ఇప్పుడు స్టేషన్లో నైట్ అంతా ఇంక జాగరణ అయితే చేయాలండి. పొద్దున్న బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే ఉంది, అదేనండి భువనేశ్వర్ హౌరా జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నానండి అంటారు పొద్దున్న అయితే. వెల్కమ్ టు భువనేశ్వర్. స్టేషన్ కూడా వచ్చేసి BBS అండి. 10 గంటల 15 నిమిషాలకు రావాల్సిందే. మన ట్రైన్ వచ్చేసి 10:55కి అయితే వచ్చిందండి. అనౌన్స్మెంట్ ఇస్తున్నారు మన ట్రైన్దే ఒడియాలో. సూపర్ సూపర్ సూపర్. ఈ రాజ్యరాణి ఎక్స్ప్రెస్కి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూసారా ఈ భువనేశ్వర్ నుండి. ఇంక ఈ జర్నీ వాగ్ని అయితే ఎక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నానండి నేను. ఈ నైట్ అంతా ఇంక నేను జాగరమే చేయాలి. ఇప్పుడు 10:50 దిగాం కదా, తెల్లారి వరకు ఇంక జాగరం ఇంకా మనకి. మీకు కనిపిస్తుందండి అదంతా కూడా స్టేషన్ బిల్డింగ్ అండి. కొత్తగా అయితే కడుతున్నారు మొత్తం. అటువైపు చేసుకుంటూ వస్తున్నారు, తర్వాత అలా కూడా చేసుకుంటూ వస్తారండి అలాగా. ఇది వచ్చేసి భువనేశ్వర్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. వీడియో చూసినందుకు ధన్యవాదాలండి అందరికీ. ఎక్కడ దాకా చూసారంటే వీడియో నచ్చకుండా ఉండదు కదండి. చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అయితే వేసుకోండి.